నీకు సీడ్ బాల్స్ అంటే ఏంటో తెలుసా? వానాకాలంలో చేస్తారండి అవేనండి. వానాకాలంలో చేసి వేస్తారు కదా, అదే ఇవాళ మనం చేసుకుందామేనే. నేను కొన్ని విత్తనాలు దాచాను. అవి ఏమిటి చెప్పనా? నేరేడుకాయలు, సపోటా విత్తనాలు, బొగడి విత్తనాలు, వేప విత్తనాలు, తర్వాత ఏమో దేవకాంచనంలో 3 రకాలు, మామిడికాయలు. ప్రకృతిని మనం పెంచుదాం చక్కగా మొక్కలని. నేను మా సీడ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. వీటిని తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో వేయాలని అనుకున్నాము. సరిగ్గా అక్కడికి వెళ్ళి నేను వేద్దాం అనుకున్నలాగా హై స్కూల్ అండి, పెరవల హై స్కూల్ పిల్లలట, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని పిలిచి మీకు సీడ్ బాల్స్ అంటే ఏంటో తెలుసా అంటే, అందులో 2 పిల్లలు తెలుసు అన్నారండి, మిగతా పిల్లలు తెలీదా ఆంటీ అన్నారు. వాళ్ళకి వివరించి చెప్తే చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. రండారా మీరు అందరూ వేద్దరు కానీ మొక్కలు వస్తాయి, మీరు స్కూల్కి వెళ్తారు కదా, చక్కగా చూసుకుంటూ ఉందరు కానీ అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ వచ్చారండి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళదట. అందులో మొక్కలు ఏవి కూడా పీకరటండి, చక్కగా ఎదుగుతాయిట. చాలా ప్లేస్ ఉందండి. అందుకని చెప్పేసి అక్కడ పిల్లల చేత వేయించానమాట. చెట్లు భూమికి ఊపిరితిత్తులు లాంటివి కదండి, అవి లేకపోతే ఆక్సిజనే లేదు కదా, వర్షాలు కూడా ఉండవు. అలాగేను మనకి జీవరాశులకు కూడా మనుగడ కూడా ఉండదు కదా. చెట్లనేమో దారుణంగా నరికేస్తున్నారు. ఏదోనండి భూమికి చిన్న సహాయం అండి, ప్రకృతి మనకి ఎంత ఇస్తుంది కదా. దాంట్లో మనం చేసేది నేను చేసేది చాలా చిన్నదండి. ఏదో ఒక గోదావరిలో ఉప్పుకొని అంటారు ఆ టైపులో, సముద్రంలో ఉప్పుకొని, గోదావరి కూడా కాదు అదండి. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగ చేస్తూ ఉంటానండి. బాల్స్ ఒక విలేజ్కి వెళ్ళి ఒక ఏరియాలో వేస్తూ ఉంటాను. అలాగేనండి ఈ సంవత్సరం నాకు ఈ పిల్లలు నిజంగా చక్కగా దొరికారండి. చక్కగా మాట్లాడితే వాళ్ళకి చాక్లెట్లు కొనుక్కోమండి అని చెప్పి అమౌంట్ ఇచ్చాను. ఇస్తే వద్దా అంటే అన్నారు. కాదు నాన్న, చక్కగా వచ్చారు మీరు, మీ అందరికీ నా ఆశీస్సులు, నాకు చక్కగా హెల్ప్ అయ్యారు అని చెప్పేసి అంటే వాళ్ళు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఆంటీ అంటూ. చిన్నపిల్లలు కదండి పాపం, వాళ్ళకి ఏం తెలుసు. అందులో గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలట, దాంతో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరికీ నా ఆశీస్సులు అందజేశానండి. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా చేయాలన్నాను. చేస్తామంటే మేము కూడా అన్నారు. ఇప్పటి నుంచి చక్కగా విత్తనాలు దాచండి, నెక్స్ట్ ఇయర్ చేద్దరు కానీ అప్పుడు ఇంకా ఎక్కువ మంది పిల్లల చేత మనం వేయిద్దామని చెప్పాను. చెప్తే సరేనా ఆంటీ అన్నారు. బాయ్ అన్నారండి.